హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు నెత్తలు శనగలు. ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలు, కప్పు శనగలు నైట్ పెట్టుకున్నా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాస్, ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, మసాలా దినుసులు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడయ్యాక ముందుగా వీడియోకి పెట్టుకున్న బిర్యానీ ఆకు, 3 లవంగాలు, చిన్న సైజు చెక్క, మిరియాలు, ప్యాజ్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, ఆనియన్స్ మాడవు. ఇందులో 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇందులో ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న శనగలు, శనగలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు 5 మినిట్స్ ఉడుకునేద్దాం. ఆయిల్లో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొచ్చి శనగలు ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఉడకాలంటే టైం పడుతుంది కాబట్టి వాటర్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను డ్రై ఫిష్ వేసేసి
2 minutes క్యాప్ పెట్టేసి ఆయిల్లో మగ్గనిద్దాం. 2 minutes క్యాప్ తీసి ఒక్కసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు తీసుకొని అంతా కలిపేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేదాన్ని ఉడికిద్దాం. తీసేసుకొని టమాటా ఉడికేసాయి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ కారం పుదీనా వాళ్ళు వేస్తాం. 3 టేబుల్ స్పూన్ కారం, నేను మాత్రం 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. దాంట్లో ఒక రకం కలిపేసి ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని వాటర్ వేడయ్యే పొగలు వస్తున్నాయి కదండి. వేడైన వాటర్ని ఇందులో పోసుకొని అలాగే చింతపండు గుజ్జుని ఇంకా కొన్ని వాటర్లో పోసేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టి ఒక 10 minutes మీద పెట్టేస్తాం. శనగలు అనేవి ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూడాలి. శనగలు ఉడికిపోయాలి. ఒక 5 minutes మూత పెట్టేస్తే అయిపోద్ది. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించుకోవాలి. వాటర్ అంతా దగ్గర ఇంకిపోయాయి. శనగలు కూడా ఉడికిపోయాయి. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రెడీ వేడి వేడి ఎండు మెత్తలు శనగల కర్రీ రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. వేడి వేడి ఎండు నెత్తళ్ళు శనగల కర్రీ రెడీ. వేడి వేడి ఎండు నెత్తళ్ళు శనగల కర్రీ రెడీ.